హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్వీట్ పొటాటో ఫ్రైడ్ రెసిపీ చూపిస్తున్నాను. తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. దీనికోసం ముందుగా ఇక్కడ నేను స్వీట్ పొటాటోస్ తీసుకొని వాటిని పీల్ తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని రౌండ్స్గా కట్ చేసి పెట్టుకున్నాక తర్వాత వాటిని బాయిల్ చేయాలి. అయితే వీటిని డైరెక్ట్గా దుంపజాయినే మనం బాయిల్ చేసేవచ్చండి. కానీ తర్వాత అవి కట్ చేసేటప్పుడు మనకి ఆ రౌండ్స్ అనేవి సరిగ్గా రావు. అందుకని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని లేదా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టాండ్ వేసుకొని ఇలా గిన్నెలో వాటిని వేసుకొని వాటిని బాయిల్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, మనం హోల్ స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేస్తే అయిపోతుంది కుక్కర్లో పెట్టేస్తే. కానీ మనకు రౌండ్స్ కట్ చేసేటప్పుడు అవి పేస్ట్లా అయిపోతాయి. సో ఇలా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక 10 minutes కానీ మీరు వాటర్ బాగా హీట్ ఎక్కాక వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా బాయిల్ అయిపోతాయి. తర్వాత వాటిని పక్కన తీసి పెట్టుకొని అవి కొంచెం చల్లారనివ్వండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం బట్టర్ కానీ గీ కానీ వేసుకొని ఈ ముక్కలన్నింటినీ వేసి అవి లైట్ బ్రౌన్ కలర్ లేదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని 2 sides ఫ్లిప్ చేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. సో టేస్ట్ అంతా మనకి ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇలా మనకి ఆ నెయ్యి వేస్తాం కదండి, ఆ నెయ్యి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఈలోగా అవి ఫ్రై అయ్యేలోగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి మీకు తినే టేస్ట్ని బట్టి ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా అన్నీ వేసుకొని కలుపుకొని వాటి మీద చల్లుకోవాలి. 2 sides కూడా వాటి మీద వేసుకొని 2 sides కూడా ఫ్లిప్ చేసుకుంటూ వాటిని ఇంకొంచెం సేపు ఫ్రై చేశారు అంటే ఎంతో టేస్ట్గా ఉండే క్విక్గా చేసుకొని హెల్దీ రెసిపీ మనకైతే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇంకా లేట్ ఎందుకండి, ఇవి లైట్గా మనకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. సో చూసారు కదా, ఎంత బాగుంది కదా, మౌత్ వాటరింగ్ కదా. సో మీరు కూడా ట్రై చేసేయండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.